టాలీవుడ్ బడా నిర్మాతలు సూర్యదేవర నాగవంశి ఒకరు. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఏదో విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీటులు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతున్నాడు. గత కొద్ది రోజుల్లో కిందట బాలీవుడ్ టెలివిజన్ నిర్వహించిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్మాత పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకు ఎక్కాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మూవీ బాలీవుడ్లో సింగిల్ డేలో 80 కోట్ల పైగా కలెక్షన్ చేసింది. దీన్ని గుర్తిస్తూ చేస్తూ పుష్ప 2 కలెక్షన్తో బాలీవుడ్ చాలా ప్రముఖుల ఈరోజు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హసన్ మోతాతో పాటు పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు నాగవంశిపై విమర్శలు గుప్పించారు. తాజాగా యువ దర్శకుడు మరోసారి సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజు చిత్రం నాగవంశి నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగవంశి నార్త్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 4 రోజులు కేవలం 34 లక్షల వరకే కలెక్షన్ మాత్రమే రాబట్టింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా చేసిన కామెంట్స్పై సెటర్లు వేస్తూ నాగవంశికి తన సినిమా కలెక్షన్ చూస్తే నిజంగా నిద్ర పట్టదు, సీప్లెస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ సినిమా రిలీజ్ ముందు నాగవంశి డాకు మహారాజు ఉత్తరాదిలో బాగా నడుస్తుందని ఆశించారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నార్త్లో డాకు మహారాజు జనవరి 24న విడుదలైంది. అయితే కథలో చాలా బాగానే నార్త్ కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసులు, రాజకీయ నాయకులు ముప్పు తిప్పలు పెట్టిన మాన్సింగ్ డాక్ సింగ్ బయోగ్రఫీని రిపీట్గా తీసుకొని సినిమా థియేటర్లో విడుదల చేశారు. అక్కడ జనాలకు కనెక్ట్ అవుతుందని భావించాడు. ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.